ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొక్కసారి దేవుడు తన కృపలో మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానాన్ని మనం ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ప్రిదోన్ బిడ్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు సర్వమానవాళి కొరకును తన రక్తమును దారబోస్తూ వచ్చారు. తన శరీరమును తన ప్రతి మానవుల కొరకు ఆయన దారబోస్తూ వచ్చినట్టుగా కనబడతా ఉంది కదా. ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి దినాన ఇదిగో ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా అక్కడ తన రాజ్యమును నిలబెట్టడానికి తన స్వరక్తము చేత ఇదిగో ఈరోజు మనలందరినీ విలువ పెట్టి కొనబడినటువంటి వారంగా మనం కనబడుతున్నాం. ప్రిదోన్ బిడ్లారా, ఇదిగో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇదిగో మనందరి కొరకు ధరబోసి ఆయన పడినటువంటి వేదన, ఆయన పడినటువంటి ఆ బాధ ఈరోజు నీవు పడుకోకుండా ఉండడానికి ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు తన వాగ్దానం చేసినాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడండి. ఇదిగో ఆయన మిమ్మల్ని తీసుకుపోతానింది ఇదిగో లోకంలో ఉన్నటువంటి స్థలం దగ్గరికి కాదండి, పరిశుద్ధమైన స్థలంలోకి, ఇదిగో ఆ నిత్య రాజ్యంలోకి నేను తీసుకుపోతానని దేవుడు తన వాగ్దానం బయలుపరుస్తూ ఉంటున్నాడు కదా. ఇదిగో ఆ పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి ప్రవేశించాను. అవునండి, ఇదిగో సర్వమానవాళి కొరకు, భూమి కొరకు, పరలోకంలో ఉన్నటువంటి ఒక్క మారే ఆయన తన రక్తాన్ని ఈరోజు దారబోసాడు. ప్రిదోన్ బిడ్లారా, అందుకే యేసుక్రీస్తుని రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరిచినట్టుగా కనబడతా ఉంది. ఈరోజు ఇంకా నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదా? ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపాటు లేదా? అయితే ప్రభు చెప్తున్నాడు, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని వాక్యంలో తెలియజేస్తా ఉంది. ఈరోజు ప్రభువు నమ్మి తన వాగ్దానము చొప్పున ఈరోజు ఆయన రక్తములో, ఆయన శరీరములో నువ్వు కడగబడితే దేవుడు తప్పకుండా తన రాజ్యంలోకి నిన్ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రిదోన్ బిడ్లారా, ఒక్కసారి ప్రవేశించినటువంటి ఆ పరలోక రాజ్యములో ఇదిగో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈరోజు నిన్ను అక్కడ చేర్చాలని ప్రభు ఆరాటపడుతున్నాడు కనుక యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావా? సంతోషం. అయితే కడగబడకపోతే ఈరోజే రక్షణ దినం, ఈరోజే మీకు అనుకూల సమయం కనుక ప్రభు దగ్గరికి రా, ప్రభు రక్తంలో కడగబడు, ప్రభు రాజ్యములు స్థిరపడు. అంటే దీవెన, ఆశీర్వాదము, రక్షణ, మారు మనసు అనుభవం దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.